అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే బఠానీ చాట్ని హెల్దీ వేలో తక్కువ క్యాలరీస్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బఠానీలలో హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది వెయిట్ మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని నేను కేవలం 1 స్పూన్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళైనా డైట్లో ఉండే వాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1 గ్లాస్ బఠానీలను ఓవర్ నైట్ లేదా 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల ఇవి మెత్తగా ఉడికి చాట్కి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని ఒక కుక్కర్లో వేసి దీంట్లో పీల్ చేసిన ఒక పొటాటోని కూడా వేసుకుని సరిపడా నీళ్లు వేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఉడికించిన బఠానీలో పావు భాగాన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టొమాటోను పేస్ట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ టమోటా వేగి ఆయిల్ పైకి తేరిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి మసాలాలన్నీ ఉల్లిపాయలకి పట్టేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బఠానీలను నీళ్లతో సహా వేసుకోవాలి. దీంట్లోనే మిక్సీ చేసిన బఠానీ పేస్ట్ని కూడా వేసి మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా స్మాష్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి దీంట్లో సరిపడినంత నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి బఠానీ మిశ్రమం అంతలా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి బఠానీ చాట్ రెడీ అయింది. దీనిని బౌల్లోకి ఎలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో మనకి కావలసిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసి దీనిపై టొమాటో ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. దీనిపై నిమ్మరసం చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ బఠానీ చాట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.